We want to look a little more at Genesis and chapter 3 and chapter 4 and see something significant. ఇప్పుడు మనం ఆదికాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో లోతుగా చూసి ఇక్కడ ఒక గొప్ప వ్యత్యాసము ప్రాముఖ్యమైనది ఉంది, దాన్ని మనం చూద్దాం. Here in Genesis 3 we read that God, when he came and met Adam and asked him about his sin, and Adam did not confess his sin. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆదాము తన పాపాన్ని ఒప్పుకోలేదు. Except indirectly he blamed his wife and the wife blamed the serpent. తన భార్యను నిందించాడు, తన భార్య ఏమో సర్పాన్ని నిందించింది. We find the word cursed coming twice. ఇక్కడ శాపము అనే పదం 2 సార్లు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. God's punishment was a curse, but the curse was not upon Adam and Eve. ఇక్కడ దేవుడు విధించిన శిక్ష ఏంటంటే శాపం. కానీ దేవుని యొక్క శాపము ఇక్కడ ఆదాము అవ్వల మీదకి రాలేదు. It's very important for us to notice that when Adam and Eve sinned, God did not curse them. ఇక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆదాము అవ్వలను శపించలేదు. He said to the serpent, and that is the serpent who was possessed by the devil. He was cursing the devil there. ఇక్కడ సర్పాన్ని ఆయన శపిస్తూ ఉన్నాడు. ఆ సర్పంతో ఈ విధంగా చెప్తున్నాడు, ఆ సర్పంలోనికి అపవాది వచ్చాడు, ఆ అపవాదిని శపిస్తున్నాడు. And the serpent in whom the devil came, in Genesis chapter 3 verse 14, he says, "Cursed are you more than all the cattle and every beast of the field." మరియు ఆ సర్పాన్ని కూడా దేవుడు శపిస్తున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నీవు శపించబడిన దానవు. And the second curse was on the ground in verse 17. ఇక్కడ రెండవ శాపమును మనం చూసినట్లయితే 17వ వచనంలో దేవుడు నేలను శపించాడు. Now it's very interesting. The Lord said to Adam, "You have listened to the voice of your wife, which was wrong on his part. God had made him the head of his wife." ఇక్కడ ఆదాము విషయంలో మనం చూసినట్లయితే హవ్వకు యజమానునిగా ఆదామును దేవుడు నియమించాడు. And instead of being the head of his wife and encouraging his wife to obey God, కానీ తాను హవ్వకు యజమానునిగా ఉండి కూడా దేవునికి విధేయత చూపించాలని ఆమెను ప్రోత్సహించలేదు. he allowed his wife who was standing next to him to listen to the devil and obey her. తన పక్కనే నిలబడి ఉన్న భార్య అపవాది మాటలు విని అపవాదికి లోబడుతున్నట్లు ఆయన అనుమతించాడు. A husband has the responsibility as the head of the home and as God's appointed representative in the home. భర్తకి ఆ ఇంటికి యజమానునిగా ఒక బాధ్యత ఉంటుంది. ఆ ఇంటిలో దేవుడు నియమించిన ఒక ప్రతినిధిగా భర్త ఉండాలి. To make sure that the devil doesn't take over that house. ఆ ఇంటిని అపవాది స్వాధీనం చేసుకోకుండా ఆ భర్త చూసుకోవాలి. You shouldn't allow your children or your wife to let the devil run the house. అపవాది ఆ ఇంటిని నడిపించేటట్లు నీ పిల్లల్ని కానీ నీ భార్యను కానీ నీవు అనుమతించకూడదు. If you're the head of your house, God expects you to fulfill your divine responsibility. నీవు ఇంటికి యజమానునిగా ఉన్నట్లయితే దేవుడిచ్చిన ఆ దైవిక బాధ్యతను నీవు నెరవేర్చాలని దేవుడు నీ యొద్ద నుండి కోరుకుంటున్నాడు. And ensure that as God's representative in your house, the devil has no place in it. దేవుని యొక్క ప్రతినిధిగా నువ్వు ఏం చూడాలంటే అపవాదికి నీ ఇంటిలో ఎటువంటి స్థానం లేకుండా నువ్వు చూడాలి. So he told Adam, because you've listened to the voice of your wife and you also ate from the tree which I commanded you not to eat. దేవుడు ఆదాముతో ఈ విధంగా అన్నాడు, నీవు నీ భార్య మాట విని నేను తినకూడదని చెప్పిన వృక్షఫలాన్ని నువ్వు తిన్నావు. Now strictly speaking, we would think that God would punish him and say, "You are cursed therefore," but he doesn't say it. నిజానికి మనం చెప్పాలంటే దేవుడు ఆదాముని శపించాలి, నేను నిన్ను శపిస్తున్నాను అని చెప్పాలి. కానీ దేవుడు అదేం చెప్పలేదు. He doesn't curse the woman, he doesn't curse the man. దేవుడు ఆ స్త్రీని శపించలేదు, ఆ పురుషుడిని శపించలేదు. He said, "Cursed is the ground." So we see the serpent, the devil was cursed and the ground was cursed. దేవుడు ఆ నేలను శపించాడు. అక్కడ మనం చూస్తున్నాము ఆ సర్పంలోని అపవాదిని దేవుడు శపించాడు, నేలను శపించాడు. But man was not cursed. కానీ మానవుడు శపించబడలేదు. Man was only told that he would have to work very hard now in future. Perspire, thorns and thistles would come forth in the ground. The animals would become wild. He would not find it easy to get his bread from the ground. His wife would have painful labor. In verse 16 we read that. కానీ ఆ మానవునితో దేవుడు ఏం చెప్పాడంటే, నీ నిమిత్తము నేల శపింపబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నీ భార్య ప్రయాసముతో గర్భవేదనతో పిల్లలను కనును. జంతువులు చాలా క్రూరంగా మారును. And so we see that not only God did not curse Adam, but we see something more. We read here that God gave a promise that he would provide a solution for Adam's failure. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆదామును శపించకుండా ఉండటం మాత్రమే కాదు, ఆ సమస్యకు పరిష్కారంగా దేవుడు ఒక వాగ్దానాన్ని కూడా చేశాడు. That's a wonderful thing we see about God, and it's very, very important for us to know something about God's character here. ఇక్కడ దేవుని యొక్క గుణ లక్షణాలను మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క గుణ లక్షణాలను ఇక్కడ మనం తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. The devil comes to condemn us, to discourage us, to make us feel useless, rotten, good for nothing. సైతాన్ ఎప్పుడు కూడా ఎలా వస్తాడంటే మనల్ని నిరుత్సాహంలోకి నెట్టివేయడానికి, శిక్షా విధిలోనికి తీసుకొని రావడానికి, నువ్వెందుకు పనికిరావు అని చెప్పడానికి. But God never speaks to us like that. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనతో అలా మాట్లాడడు. If you hear a voice in your heart saying you're useless, you're good for nothing, you'll never be able to make it in life, and you're a gone case, you're hopeless, you can be 100% sure that that is not the voice of God.
That is the voice of the devil. నీ హృదయంలో నువ్వు ఎప్పుడైనా ఇలాంటి స్వరాన్ని విన్నట్లయితే నువ్వెందుకు పనికిరానోడివి, ఇంకా నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు, నీ జీవితంలో నీకు ఎటువంటి నిరీక్షణ లేదు, అలాంటి స్వరాన్ని నువ్వు వింటున్నట్లయితే 100% నువ్వు చెప్పొచ్చు అది దేవుని నుండి వచ్చే స్వరం కాదు, ఖచ్చితంగా అపవాది నుండి వచ్చే స్వరం మాత్రమే. The devil is always interested in discouraging you, scolding you, blaming you, and very often compelling you to act. God is not like that. అపవాది ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటాడు, నిన్ను శిక్షా విధిలోనికి తెస్తూ ఉంటాడు, బలవంతం చేస్తూ ఉంటాడు నిన్ను ఏదైనా చేయమని. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడు. You can distinguish the voice of God. God speaks, doesn't condemn, he convicts. ఆ విధంగా దేవుని యొక్క స్వరాన్ని అపవాది యొక్క స్వరానికి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఎప్పుడు కూడా శిక్షా విధిలోనికి నిన్ను తీసుకున్నాడు, కానీ నిన్ను ఒప్పింపజేస్తాడు. And there's a difference between conviction and condemnation. ఒప్పించబడటానికి శిక్షా విధిలోనికి తేవటానికి ఎంత వ్యత్యాసం ఉంది. God did not come to Adam and say, you are useless, you are good for nothing. No. ఆదాము దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పనికిరానోడివి, నీ వల్ల ఏం ఉపయోగం లేదని చెప్పలేదు. He told him specifically what his sin was. You listen to the voice of your wife. You ate of the tree that I commanded you not to eat of. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఎంతో ఖచ్చితంగా ఆదాము చేసిన పాపాన్ని చెప్పాడు. నీవు నీ భార్య మాట విన్నావు, నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు. That's not all. I am providing a solution for this problem. అంత మాత్రమే కాదు, నేను ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఇస్తున్నాను. It's like if your little son was doing arithmetic and he did not know how to solve a particular problem. ఇది ఎలా ఉంటుందంటే మీ చిన్న పిల్లవాడు ఏదైనా లెక్కలు చేస్తున్నాడు, కానీ ఆ లెక్క చేయడానికి అతనికి రావట్లేదు. What do you do if you're a good father? నువ్వు ఒక మంచి తండ్రి అయితే ఏం చేస్తావు? If you're a bad father, you'll turn around to your son and say, you're good for nothing, you're useless, nothing good will ever come out of you, etc., etc., and call him some bad names. నువ్వు ఒక చెడ్డ తండ్రి అయితే నువ్వు ఎందుకు పనికిరానోడివి, నీకు ఇది కూడా రాదా, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు అని ఇంకేదేదో చెప్పి ఏదేదో పేర్లు పెట్టి పిలుస్తాం. But if you're a good father, you won't just ignore his mistake and say, oh well, it's okay, it doesn't matter. కానీ నువ్వు ఒక మంచి తండ్రి అయితే పర్వాలేదు, నువ్వు తప్పు చేసినా ఏం కాదు, నువ్వు వదిలిపెట్టని చెప్పం. No, you'll say, son, you made a mistake and I'll show you exactly where the mistake is. This is where you went wrong and this is how you must do it. నా కుమారుడా, నువ్వు ఎక్కడ తప్పు చేసావు నేను చెప్తాను, నువ్వు ఇక్కడ తప్పు చేసావు, కానీ సరిగా చేయాలంటే నువ్వు ఇలా చేయాలి అని మనం సరిదిద్దుతాం. This is how to correct that problem. That's the way you distinguish between a good father and a bad one. ఒక మంచి తండ్రిని చెడ్డ తండ్రిని ఈ విధంగా మనం వేరు చేయవచ్చు. And that's the way you distinguish between the voice of God and the voice of the devil. దేవుని యొక్క స్వరాన్ని అపవాది యొక్క స్వరాన్ని కూడా మధ్య వ్యత్యాసాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. The voice of the devil is always condemnatory, accusatory, blaming us and saying that nothing good will come out of us. అపవాది యొక్క స్వరం ఎప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడు నేరారోపణతో వస్తాడు, నిందిస్తూ ఉంటాడు, నువ్వెందుకు పనికిరావని చెప్తూ ఉంటాడు. And so when God came to Adam, he told him specifically what he had done wrong, and then also he told the woman that the seed would come in he told the serpent that one day his head would be crushed by a seed that came out of the woman, and that's referring to Christ in verse 15. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఆదాము ఏదైతే పాపం చేశాడో ఖచ్చితంగా దాన్ని చెప్పాడు. ఆ తర్వాత సర్పంతో ఆ సర్పం యొక్క తల మీద స్త్రీ యొక్క సంతానము కొడతాడని చిత్త కొడతాడని చెప్పాడు. క్రీస్తుని గురించి అక్కడ చెప్పబడింది 15వ వచనంలో మనం చూసినట్లయితే. So it's very interesting also to see that God speaks about the solution before he speaks to the woman and the man about their sin. ఇక్కడ దేవుడు ఆ స్త్రీ పురుషులతో వాళ్ళ పాపం గురించి మాట్లాడక మునిపే ఆ సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహించాడు. Otherwise they'd have been so discouraged. లేనట్లయితే వాళ్ళు ఎంతో నిరుత్సాహపడి ఉండేవాళ్ళు. Isn't that so wonderful to see that the solution is mentioned in verse 15, and then God speaks to the woman and convicts her and tells her about how she's going to be punished for her sin, and then tells the man how he's going to be punished for his sin. దేవుడు 15వ వచనంలోనే పరిష్కారం చూపించి తర్వాత 16వ వచనంలో ఆ స్త్రీ చేసిన పాపము దానికి వచ్చే శిక్ష, 17వ వచనంలో ఆ పురుషుడు చేసిన పాపము దానికి వచ్చే శిక్షను చెప్పడం ఎంతో అద్భుతమైన విషయం కదా. It's very interesting to see God's way. దేవుని యొక్క మార్గాలను చూడటం ఎంత ఆసక్తికరమో కదా. He does not scold us, he doesn't discourage us. దేవుడు మనల్ని తిట్టడు, దేవుడు మనల్ని నిరుత్సాహపరచడు. And this is a great example for fathers. తండ్రులకు ఇదెంతో మంచి మాదిరి అయ్యింది. It's like God coming and saying, listen, Adam and Eve, I've provided a solution for this problem. దేవుడు ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి చూడండి ఈ సమస్యకు నేను పరిష్కారాన్ని ఇచ్చి ఉన్నాను. My son is going to come and crush the head of this devil. నా కుమారుడు వచ్చి ఈ సైతాన్ యొక్క తలను చితగొడతాడు. But I have to deal with both of you, and this is what you did wrong, and therefore you're going to be punished like this. This is what you did wrong, Adam, and this is how you're going to be punished. నేను మీతో కూడా మాట్లాడాలి, నీవు చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష వస్తుంది, ఆ పురుషుని దగ్గరికి వెళ్ళి నీవు చేసిన పాపాన్ని బట్టి ఈ శిక్ష వస్తుంది అని దేవుడు చెప్పాడు. But neither of them, as I said, was cursed. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా వారిద్దరిలో ఎవరు కూడా శపించబడలేదు. But when you come to the next chapter, we find Cain, the first child born to Adam and Eve. కానీ మనం తర్వాత అధ్యాయంలో చూసినట్లయితే ఆదాము అవ్వలకు మొట్టమొదట జన్మించిన సంతానం కయ్యూను గురించి మనం చూస్తాం. He is cursed. కయ్యూను శపించబడ్డాడు. We read in Genesis in chapter 4, the Lord speaks to Cain and says to him in verse 11, now you are cursed. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం దేవుడు కయ్యూనుతో ఈ విధంగా చెప్తున్నాడు, నీవు శపించబడ్డావు. Do you see the difference? Why didn't he say those words to Adam and Eve? ఈ వ్యత్యాసాన్ని మీరు చూస్తున్నారా? మరి ఆదాము అవ్వలతో దేవుడు ఈ విధమైన మాటలను ఎందుకు చెప్పలేదు? Why did he say it to Cain? కయ్యూనికే ఎందుకు చెప్పాడు దేవుడు ఇలా?
what was Cain's sin which made it worse than the sin that Adam and Eve committed? ఆదాము అవ్వలు చేసిన పాపం కంటే కయ్యూను చేసిన పాపము అంత ఘోరంగా ఎందుకుంది? I mean, so much worse, where that when you see the contrast, in one case God cursed the ground and the serpent, but in the other case he curses the person himself. ఇది ఎంత ఘోరం అంటే ఒక విషయంలో మనం చూసినట్లయితే దేవుడు నేలను శపించాడు, సర్పాన్ని శపించాడు. ఇంకొక విషయంలో మనం చూసినట్లయితే ఆ వ్యక్తినే దేవుడు శపించాడు. It's very important to see the sin in Genesis 3 and the sin in Genesis 4. కాబట్టి ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలోని పాపము, ఆదికాండం 4వ అధ్యాయంలోని పాపము, దీన్ని మనం చూడాలి. Let's call them Genesis 3 sins, Genesis 4 sins. ఆదికాండం 3వ అధ్యాయంలోని పాపాలు, ఆదికాండం 4వ అధ్యాయంలోని పాపాలు అని మనం పిలుద్దాం. What is the big difference? Because in that we can learn something for ourselves. ఈ రెండింటి మధ్య ఉన్న అంత వ్యత్యాసం ఏంటి అని మనం చూసినప్పుడు మన జీవితంలో మనం కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. We're trying to understand God's principles. Why are we talking so much about sin? కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క నియమాలను చూస్తూ ఉన్నాం. ఎందుకు మనం పాపం గురించి ఇంతగా చెప్పుకుంటున్నాం? Because all the problems that have come in the world are basically due to sin. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చిన సమస్యలన్నీ కూడా దానికి మూల కారణం ఏంటంటే పాపమే. For example, there are a lot of people preaching today about prosperity. ఉదాహరణకు మనం చూసినట్లయితే అనేక మంది బోధకులు భౌతికంగా అభివృద్ధి చెందడం గురించి మాట్లాడుతున్నారు. Material, financial prosperity. భౌతిక సంబంధమైన వస్తువులు, డబ్బు సంబంధమైన ఆశీర్వాదాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. They say a poor man, that's what he needs first of all. వాళ్ళు ఏమంటారంటే ఒక పేదవానికి ఇవే కదా మొట్టమొదటి అవసరం అని చెప్తారు. Promise that God will make you prosperous. దేవుడు వారిని అభివృద్ధి చెందిస్తాడు అని వాగ్దానం చేస్తున్నారు వాళ్ళు. Then there are a lot of people who speak about physical healing. They say a sick man, what he needs first of all is healing. మరి కొంతమంది ఏం బోధిస్తున్నారంటే రోగంతో ఉన్న ఒక వ్యక్తికి స్వస్థత కదా మొట్టమొదటి కావాల్సిందని స్వస్థత గురించి బోధిస్తున్నారు. But do you know what is the cause of all this financial distress and sickness? కానీ ఈ పేదరికం లేకపోతే ఈ రోగములు దీనికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? It's ultimately at the root, it is sin. దీనికి మూల కారణం ఏంటంటే పాపమే. So if you merely cut off the fruit and don't deal with the root, you're not going to solve the problem. Maybe you solve two problems of health and poverty. మీరు కేవలం ఆ ఫలాలు కత్తిరించి ఆ వేరును కత్తిరించినట్లయితే ఆ రెండు సమస్యలైన ధనం గురించి లేక ఈ స్వస్థత గురించి మీరు చేయొచ్చు. But there are 101 other problems that come from this root of sin. కానీ ఈ పాపము అనే వేరు నుండి ఇంకా 101 సమస్యలు వస్తాయి. And so the Bible does not begin with telling us how sickness and poverty came into the world, but how sin came into the world. కాబట్టి బైబిల్ మనకి ఈ పేదరికం ఎలా వచ్చింది, రోగం ఎలా వచ్చిందని మనకి చెప్పలేదు, కానీ పాపం ఎలా ప్రవేశించిందని బైబిల్ మనకు చెప్తుంది. Those are the first chapters of the Old Testament. పాత నిబంధనలోని మొట్టమొదటి అధ్యాయాలు అవి. And in the first chapter of the New Testament, we find the solution. In the first promise in the New Testament is కొత్త నిబంధనలోని మొట్టమొదటి అధ్యాయంలోనే దీనికి పరిష్కారం ఉంది. కొత్త నిబంధనలోని మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే the angel tells Joseph in Matthew 1:21, you shall call his name Jesus because he will save his people from their sins. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో యోసేపుతో దేవదూత ఈ విధంగా చెప్తున్నాడు. So what does the word Jesus mean? One who has come to save us from our sins. ఇక్కడ యేసు అనే మాటకు అర్థం ఏంటి? మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చేవాడే యేసు. Not from poverty and disease first of all. మొట్టమొదటిగా పేదరికం నుంచో జబ్బు నుంచో విడుదల చేయడానికి కాదు, but to deal with the root, like John the Baptist said in Matthew chapter 3, an axe is laid to the root. కానీ దాని మూల కారణం నుండి విడిపించడానికి బాప్తిజం ఇచ్చే యోహాను చెప్పినట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. Jesus didn't come with a pair of scissors to cut off the problems of poverty and sickness. No, he came with an axe to deal with the root of the problem, which is right down at the bottom, and that is sin. యేసు ప్రభు ఒక కత్తెర తీసుకొని వచ్చి ఈ పేదరికాన్ని లేకపోతే ఈ జబ్బును నిర్మూలన చేయడానికి రాలేదు, కానీ ఆయన ఒక గొడ్డలు తీసుకొని వచ్చి చాలా క్రిందగా లోతుగా ఉన్న ఈ పాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. And that's why we need to see the origin of sin, because from that root has come all of man's problems. అందుకే అసలు పాపం అనేది ఎలా ప్రవేశించిందో మనం చూస్తున్నాం. దాని నుండే ఈ మానవులకు సంబంధించిన అనేకమైన సమస్యలు వచ్చాయి. All the fights and quarrels and divorces and wars and famines and earthquakes and every wretched thing that you can think of on this earth. ఈ కొట్లాట్లు, పోట్లాట్లు, యుద్ధాలు, విడాకులు, భూకంపాలు, ఈ భూమి మీద జరిగే ప్రతి దౌర్భాగ్యమైన విషయం కూడా ఈ పాపం నుండే వచ్చింది. What is the root cause? Man's sin. దీనికి మూల కారణం ఏంటి? మానవుని యొక్క పాపం. And if that is not dealt with in your life, you can have a temporary solution to certain problems. నీ జీవితంలో మొట్టమొదట దాన్ని చూడకుండా ఏదో తాత్కాలికమైన విషయాలను మనం చూసినట్లయితే, it's true that God blesses us physically, materially, it's all true. దేవుడు మనల్ని భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు, అది నిజమే. But if you only deal with those things and you haven't dealt with the root, it doesn't really solve your problem basically. నువ్వు ఈ తాత్కాలికమైన విషయాల కోసం చూస్తూ ఎంతో లోతుగా ఉన్న ఆ పాపాన్ని నువ్వు సరిగా వ్యవహరించినట్లయితే నీ జీవితంలో ప్రాథమికంగా ఏది పరిష్కరించినట్లే. And you can still be blessed in these ways and be eternally separated from God in hell. నీవు ఈ విషయాల్లో ఆశీర్వదించబడి కూడా నిత్యత్వానికి దేవునితో వేరుపరచబడి నరకానికి వెళ్తావు. You can be blessed with prosperity, you can be blessed with health and still go to hell. నువ్వు ఎంతగానో అభివృద్ధి చెందొచ్చు, నీకు మంచి ఆరోగ్యం ఉండొచ్చు, అయినా కానీ నువ్వు నరకానికి వెళ్ళొచ్చు. But if you're saved from sin, you can never go to hell. కానీ నీ పాపం నుండి నువ్వు రక్షించబడినట్లయితే నువ్వు ఎన్నటికీ నీ నరకానికి వెళ్ళవు. Even if you're poor and even if you're sick. నువ్వు పేదవాడివైనా నీకు ఏ రోగం ఉన్నా కానీ నువ్వేం నరకానికి వెళ్ళవు. Elisha was sick and died of the sickness
that he was sick of, we read in 2 Kings 13, the great prophet. 2 రాజులు 13 అధ్యాయం మనం చూస్తాం. ఎంతో గొప్ప ప్రవక్త అయిన ఎలీషా కూడా ఒక జబ్బు వచ్చి ఆయన చనిపోయాడు. But he went to heaven because he didn't sin. He had dealt with sin in his life. ఆయన పాపం చేయలేదు కాబట్టి, పాపం విషయంలో ఆయన ఎంతో తీవ్రంగా ఉన్నాడు కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు. And so we see here two types of sins in Genesis 3 and Genesis 4, and we need to try and understand the difference between the two so that we can see why is one more serious than the other. కాబట్టి ఇక్కడ మనం ఆదికాండం 3 అధ్యాయంలోని పాపం గురించి, ఆదికాండం 4 అధ్యాయంలోని పాపం గురించి చూస్తున్నాం. ఎందుకు ఒక పాపము మరొక పాపం కంటే తీవ్రమైంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. The difference is this: when Eve sinned, she hurt only herself. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, హవ్వ పాపం చేసినప్పుడు తనను తానే గాయపరుచుకుంది. She died. Her contact with God was gone. దేవునితో తనకున్న సంబంధాన్ని కోల్పోయింది. Her body began to decay, her spirit died, and her soul became dark. తన శరీరం క్షీణించిపోయింది, తన ఆత్మ మరణించింది, తన ప్రాణము అంధకారంలోనికి వెళ్ళింది. When Adam sinned, he also sinned only against himself. ఆదాం కూడా పాపం చేసినప్పుడు తనకు తానే వ్యతిరేకంగా పాపం చేసుకున్నాడు. His spirit died, mind became dark, and his body started to decay. తన ఆత్మ మరణించింది, తన బుద్ధి అంధకారంలోనికి వెళ్ళింది, తన శరీరం క్షీణించింది. Contact with God was gone. దేవునితో ఉన్న సంబంధం తొలగిపోయింది. That's the Genesis 3 type of sin. Sins where you hurt only yourself. ఇవి ఆదికాండం 3 అధ్యాయానికి సంబంధించిన పాపములు. అవేంటంటే నిన్ను నువ్వే గాయపరుచుకునే పాపములు. For example, you get drunk, or you're a drug addict, or you smoke cigarettes. ఉదాహరణకి నీవు మద్యపానం తీసుకున్నావు, లేకపోతే సిగరెట్ తాగుతున్నావు, లేక మత్తు మందుకు బానిసవయ్యావు, or you watch pornographic movies. You hurt yourself. లేక నువ్వు బూతు బొమ్మలు చూస్తున్నావు. అప్పుడు ఏం జరుగుతుందంటే నిన్ను నువ్వే గాయపరుచుకుంటున్నావు. You're really in that act, not hurting anybody else. నీవు ఆ క్రియలు చేస్తున్నప్పుడు నువ్వు మరెవరిని గాయపరచట్లేదు. As a result of that act, you may go and hurt others. That's another thing. But in that act itself, you're hurting only yourself. దాని పర్యవసానంగా నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని గాయపరచొచ్చేమో కానీ నువ్వు ఆ క్రియలు చేస్తున్నప్పుడు మాత్రం నువ్వు వేరే వాళ్ళని ఎవరిని గాయపరచట్లేదు. But there are other sins, and that's the type we read in Genesis 4, where you hurt somebody else. కానీ వేరే రకమైన పాపాలు ఉంటాయి. ఆదికాండం 4 అధ్యాయానికి సంబంధించిన పాపాలు. అవేంటంటే వేరే వాళ్ళని నువ్వు గాయపరుస్తున్నావు. Cain was jealous of his brother Abel and did something to harm him, hurt him. కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద అసూయతో ఏం చేశాడంటే తన తమ్ముడికి హాని చేశాడు, గాయం చేశాడు. These are two types of sins. Let me make it clear once again. Genesis 3, where you hurt only yourself. Genesis 4, where you hurt other people. ఇవి 2 రకాలైన పాపములు. మరొకసారి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆదికాండం 3 అధ్యాయంలోని పాపములు ఏంటంటే నిన్ను నువ్వే గాయపరచుకునేవి. ఆదికాండం 4 అధ్యాయంలోని పాపములు ఏంటంటే నువ్వు ఇతరులను గాయపరిచేవి. It says here that Cain was angry with Abel. God tried to warn him, saying, listen, be careful because sin is crouching at your door, the door of your heart, Genesis 4:7. But you must master it. ఇక్కడ మనం చూసినట్లయితే కయ్యూను హేబేలు మీద కోపంతో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, పాపము నీ వాకిలి ఎదుట పొంచి ఉంది, నీ హృదయం అనే వాకిటి ఎదుట పొంచి ఉంది, కానీ ఆ పాపాన్ని నువ్వు ఏలాలి అని దేవుడు చెప్తున్నాడు. Do you know that way back in the beginning, as soon as man sinned in Genesis 3, the very next words almost in Genesis 4 from God is, you must conquer sin. మీరు చూసినట్లయితే ఎంతో ఆరంభంలోనే మానవుడు పాపం చేసిన వెంటనే దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే నీవు పాపాన్ని ఏలాలి. In the New Testament in Romans 6:14 it says, sin shall not be master over you because you're not under law but under grace. కొత్త నిబంధనలో కూడా రోమా 6:14లో మనం చూస్తాం, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. But that was God's desire described here in Genesis 4:7. Do you know what God's desire is for you, my friend? దేవుని యొక్క ఆకాంక్షను మనం చూస్తున్నాం ఆదికాండం 4:7లో. నా ప్రియ స్నేహితుడా, నీ ఎడల దేవుని యొక్క ఆకాంక్ష ఏంటో తెలుసా మీకు? That you should master sin, that you should conquer it. And that's not a New Testament message, it's in Genesis 4:7. You must master it. నీవు పాపాన్ని ఏలాలి. అది కొత్త నిబంధన సందేశం మాత్రమే కాదు, ఆదికాండం 4:7లో కూడా మనం దీన్ని చూస్తున్నాం. Sin is crouching at your door, waiting to possess you like a tiger sitting outside your door. నీవు పాపాన్ని ఏలాలి. పాపము నీ వాకిలి ఎదుట పొంచి ఉంది, ఒక పులి వలె కాచుకొని ఉంది. His desire is for you to have you. నీ మీద వాంఛ కలిగి ఉంది. But you must master it. కానీ దాన్ని నువ్వు ఏలాలి. Of course, under the old covenant, they could not master it. పాత నిబంధన కింద ఉన్న వాళ్ళు దాన్ని ఏలలేరు. Because the Holy Spirit had not come to dwell within man. ఎందుకంటే మానవుని లోపల నివసించడానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదప్పుడు. It is impossible to master sin till the Holy Spirit comes to dwell within man. మానవుల్లోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి సహవాసం చేయకుండా పాపం మీద జయం పొందడం అనేది అసాధ్యం. And that happened only on the day of Pentecost. కేవలం పెంతెకోస్తు దినాన మాత్రమే ఈ విధంగా జరిగింది. That's when grace came through Jesus Christ. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృప అనుగ్రహించబడింది. That enables us to overcome. ఆ విధంగా మనం పాపం మీద జయము సాధించడానికి అనుగ్రహించబడింది. But the desire to overcome is described by God way back there in Genesis 4:7. కానీ పాపం మీద విజయం సాధించాలనే కోరికను దేవుడు ఆదికాండం 4:7లోనే వ్యక్తపరిచాడు. But Cain didn't listen. He didn't respond. కానీ కయ్యూను దేవుడు చెప్పిన మాటలు వినలేదు, ఆ మాటలకు స్పందించలేదు. And he got angry. This anger was seen on his face. You know, man's heart is very often visible on his face. ఆ తర్వాత ఆయన ఎంతో కోపడ్డాడు, తన ముఖంలోనే కనపడింది. మనం చూసినట్లయితే మానవుని యొక్క హృదయం తన ముఖంలోనే కనపడుతుంది. This is the first question
The Lord asked Cain, why are you angry, Cain? Verse 6. Why is your face fallen? దేవుడు కయ్యను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, కయ్యను నువ్వు ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఎందుకు నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావు? Why is your face dark? Why isn't it bright? 6వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నీ ముఖం వెలిగిపోవట్లేదు? If your heart is clear, your face will be bright. నీ హృదయం పవిత్రంగా ఉన్నట్లయితే నీ ముఖం కూడా ఎంతో వెలిగిపోతుంది కదా. But something wrong. You've got a wrong attitude towards your brother. ఏదో తప్పుంది, నీ సహోదరుని పట్ల నువ్వు తప్పుడు వైఖరిని కలిగి ఉన్నావు. And the Lord pulled that up and said, be careful, because if you don't watch this is going to go from bad to worse. దేవుడు చెప్పాడు, నీవు ఇక్కడ మెలకుగా లేనట్లయితే నీ పరిస్థితి ఇంకా ఎంతో దారుణంగా దిగజారిపోతుంది. It's already bad, Cain. In your heart attitude towards Abel, I see something. హేబేలు పట్ల నీ హృదయంలోని వైఖరి ఇప్పుడే ఎంతో చెడ్డగా ఉంది, నేను చూశాను దాన్ని. But it's going to get worse if you don't deal with it. కానీ ఆ విషయంలో నువ్వు సరి చేసుకున్నట్లయితే ఇంకా ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోతావు. Because sin wants to master you. ఎందుకంటే పాపము నీ మీద విజయం సాధించాలని కోరుకుంటుంది. Cain didn't listen. He went and killed Abel. కానీ కయ్యూను ఆ మాటలు ఏమీ వినిపించుకోకుండా వెళ్లి హేబేలును చంపేశాడు. And the Lord asked him again, where's your brother? అప్పుడు దేవుడు కయ్యూను మరలా అడిగాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? He said, I don't know. My brother's keeper. He goes and tells a lie to God. నాకు తెలియదు, నా సహోదరునికి నేను ఏమైనా కాపలా ఉన్నానా అని దేవునికి అబద్ధాలు చెప్పాడు. And God says, the voice of your brother's blood is crying to me from the ground. అప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పాడు, నీ తమ్ముడైన హేబేలు రక్తము, ఆ రక్తం యొక్క స్వరము ఆ నేలలో నుండి నాకు మొరపెడుతుంది. When you hurt somebody, that injury is crying out to God. నీవు ఎవరికైనా హాని చేసినట్లయితే ఆ గాయం అనేది దేవునికి మొరపెడుతుంది. Now we know that blood is not able to speak. If your blood spills on the ground, the blood cannot speak. మనకు తెలుసు రక్తము మాట్లాడలేదు. ఒకవేళ నీ రక్తమే నేల మీద పడింది అనుకోండి, ఆ రక్తమే మాట్లాడలేదు. In language that man can hear. But that blood can speak in a language that God can hear. ఆ రక్తము మానవునికి అర్థమయ్యే భాషలో మాట్లాడలేదు, కానీ దేవునికి అర్థమయ్యే భాషలో మాట్లాడగలదు. That's what we read here. అదే మనం ఇక్కడ చదువుతున్నాం. In Genesis chapter 4, we read in verse 10, the Lord says to Cain, the voice of your brother's blood is crying to me from the ground. ఆదికాండము 4:10లో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు కయ్యూనుతో, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. When Cain smashed Abel's head and all his blood spilled on the ground, కయ్యూను హేబేలు యొక్క తల పగలగొట్టినప్పుడు రక్తము నేల మీద చిందింది. that blood was crying out to God, saying, God, take vengeance on me, I'm an innocent man. ఆ రక్తము దేవునికి మొరపెడుతూ ఉంది, ఓ దేవా ప్రతీకారం మీరు తీర్చుకోండి, నేనెంతో నిర్దోషిని. I'm a righteous man and this man has come and hurt me. I never did anything to him, he came and hurt me. నేను నీతిమంతుణ్ణి, ఈ వ్యక్తి నేనేమీ చేయలేదు, కానీ ఆ వ్యక్తి వచ్చి నన్ను గాయపరిచాడు. Do you know that when you hurt somebody, whether you spill his blood or not, whenever you hurt someone and you have injured someone in some way, that injury cries out to God. మీకు తెలుసా, మీరు ఒక వ్యక్తిని గాయపరిచినప్పుడు రక్తం చిందించకుండా ఉండొచ్చు, కానీ ఆ గాయము దేవునికి మొరపెడుతూ ఉంటుంది. I mean, the man may be a very merciful man and he may say, okay, brother, I'm not going to have anything against you, I forgive you. నీవు గాయపరిచిన ఆ వ్యక్తి ఎంతో కనికరం కలిగి, సహోదరుడా నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పొచ్చు. But he can only forgive you in the horizontal. కానీ ఆ వ్యక్తి కేవలం సమాంతరంగా అడ్డుగా ఉన్న ఆ విషయంలోనే క్షమించగలడు. He can't forgive that vertical dimension of your sin. నీ పాపం విషయంలో నిలువుగా ఉండే ఆ దిక్కు వైపు ఆయన క్షమించలేడు. You know, when you hurt somebody, there are two dimensions to your sin. One is vertical, where you have sinned against Almighty God. Every sin is against God. నీవు ఎవరైనా ఒక పాపం చేసినప్పుడు అందులో రెండు ఉంటాయి. ఒకటేమో దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తావు, నువ్వు చేసే ప్రతి పాపం కూడా దేవునికి విరోధంగా ఉంటుంది మొట్టమొదటిగా. But here you've also sinned against your brother. ఇక్కడ మనం చూసినట్లయితే నీ సహోదరునికి వ్యతిరేకంగా కూడా నువ్వు పాపం చేశావు, అది సమాంతరంగా అడ్డుగా ఉంటుంది. When Adam sinned, there was only a vertical dimension to that sin. ఆదాం పాపం చేసినప్పుడు కేవలం దేవునికి విరోధంగా పాపం చేశాడు కాబట్టి అది కేవలం నిలువుగా మాత్రమే ఉంది. He sinned against God. Eve sinned against God. హవ్వను కూడా మనం చూసినట్లయితే హవ్వ కూడా దేవునికి వ్యతిరేకంగానే పాపం చేసింది. But when Cain sinned, there was a vertical direction and a horizontal direction. కానీ కయ్యూను పాపం చేసినప్పుడు దేవునికి విరోధంగా నిలువుగా పాపం చేశాడు, తన సహోదరునికి వ్యతిరేకంగా ఇలా అడ్డుగా కూడా పాపం చేశాడు. So a man whom you hurt may injure you, forgive you for your injury, but he can only forgive that horizontal dimension. నువ్వు ఎవరినైతే గాయపరిచావో ఆ వ్యక్తి నిన్ను క్షమించొచ్చు, కానీ ఆ వ్యక్తి కేవలం ఇలా అడ్డుగా ఉన్న దాని గురించి ఆయన నిన్ను క్షమించగలడు. The vertical dimension you still have to answer for by personal repentance. కానీ ఆ నిలువుగా ఉండే దానికి సంబంధించి ఎప్పుడు క్షమించబడతావంటే నువ్వు నిజంగా మారు మనసు పొందినప్పుడు వ్యక్తిగతంగా. When Jesus died on the cross, he forgave that horizontal dimension to those who crucified him, saying, Father, forgive them, for they don't know what they do. But they still had to answer to God for that vertical dimension. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ వేసిన వారిని ఈ విధంగా అన్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అడిగాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆ సమాంతరంగా అడ్డుగా ఉన్న భాగం విషయమై క్షమించాడు. కానీ ఏదైతే దేవునికి వ్యతిరేకంగా నిలువుగా ఉన్నదో దాని విషయంలో వాళ్ళు జవాబు చెప్పాలి. And one day they'll be pulled up at the judgment seat of God for what they did to Christ. దేవుని యొక్క తీర్పు న్యాయ సింహాసనం దగ్గర దేవుడు వారిని పిలిచినప్పుడు క్రీస్తుకు విరోధంగా వాళ్ళు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు లెక్క అప్పగించాలి. Because that part is not dealt with because they didn't repent. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని వాళ్ళు లెక్క చెప్పాలి. So we see here the Lord told Cain, you are cursed. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాము కయ్యూనుతో దేవుడు ఏమన్నా అంటే నీవు శపించబడ్డావు. It's a much more serious thing to commit a sin where you injure somebody else in some way. కాబట్టి నువ్వు ఇతరులను గాయపరిచి వాళ్ళకు హాని చేసినప్పుడు ఆ పాపం ఎంతో తీవ్రమైంది. Now let me ask you a question. If you know
a brother, a Christian, who gets drunk or who's a drug addict, would that shock you more or than a brother who backbites against another person or tells a bad story about somebody else? నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. మీకు ఒక క్రైస్తవ సహోదరుడు తెలుసు. ఉదాహరణకి ఆ సహోదరుడు మద్యపానాన్ని తీసుకుంటున్నాడు లేక మత్తు మందుకు బానిసయ్యాడు అని మీకు తెలిసిందంటే మీరు ఎక్కువ ఆశ్చర్యపోతారా? లేక ఇంకొక సహోదరుడు ఉన్నాడు, ఆ సహోదరుడు ఏం చేస్తున్నాడంటే ఇతరుల గురించి చెడుగా వెనక మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి మీరు ఎక్కువగా ఆశ్చర్యపోతారు? Now, generally speaking, I found among Christians, they'd be more horrified if they heard a brother was a drug addict than if they heard some brother speaking evil about another behind their back, because most believers do that in any case. సాధారణంగా మన విశ్వాసుల్లో మనం చూసినట్లయితే ఒక సహోదరుడు మత్తు మందుకు బానిసయ్యాడంటే ఎక్కువ భయపడతారు, కానీ ఇంకొక సహోదరుడు ఇతర సహోదరుల గురించి వెనక చెడ్డగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు పెద్ద ఆశ్చర్యపోరు, ఎందుకంటే అనేక మంది విశ్వాసులు అలా చేస్తుంటారు కాబట్టి. But which is a Genesis 3 sin and which is a Genesis 4 sin? కానీ మరి ఇందులో ఏది ఆదికాండం 3వ అధ్యాయానికి సంబంధించిన పాపం, ఏది ఆదికాండం 4వ అధ్యాయానికి సంబంధించిన పాపం? If you're a drug addict, you're harming yourself. That's a sin, no doubt. But it's Genesis 3 type of sin where you hurt only yourself. ఒకవేళ నువ్వు మత్తు మందుకు బానిసమైనట్లయితే నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు, అది పాపమే, కానీ అది ఆదికాండం 3వ అధ్యాయానికి సంబంధించిన పాపం. But when you speak evil about somebody else, you are hurting another person. కానీ నువ్వు ఒక వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు అంటే ఆ వ్యక్తికి హాని చేస్తున్నావు నువ్వు. You're robbing him of his reputation. You are hurting him just like Cain hurt Abel. That is more serious. అతని ప్రతిష్టను నువ్వు దిగజారుస్తున్నావు, అంటే కయ్యూను హేబేలును చంపేసినట్లుగా నువ్వు హాని చేస్తున్నావు, అది ఎంతో తీవ్రమైంది. But because people haven't studied the Bible, they don't think of gossiping and backbiting and evil speaking as sin. కొండెములు చెప్పటం, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటం అది తప్పని వాళ్ళు అనుకోరు, పాపం అని వాళ్ళు అనుకోరు. They don't think of accusation as sin. They don't think of taking people to court as a sin. ఇతరుల మీద నేరారోపణ చేయటం, నిందించడం పాపం అని వాళ్ళు అనుకోరు. ఇతరులను కోర్టుకి లాగటం అనేది పాపం అని వాళ్ళు అనుకోరు. They don't think of anything that hurts another person as a sin. ఇతరులను గాయపరిచేది ఏదైనా సరే అది పాపం అని వాళ్ళు తీసుకోరు. Believers are tremendously guilty of committing sins where they hurt others. ఇతరులను గాయపరిచే ఆ పాపాలకు సంబంధించి విశ్వాసులు ఎంతో అపరాధ భావంలో ఉన్నారు. I tell you, the drug addict is 1,000 times better than you who backbites and gossips and speak evil of others. ఇతరుల గురించి చెడుగా మాట్లాడి కొండెములు చెప్పే నీకంటే కూడా ఒక మత్తు మందుకు బానిసైన వ్యక్తి 1000 రెట్లు శ్రేష్ఠుడు. You know that? There's a curse on those who harm others. మీకు తెలుసా, ఇతరులకు హాని చేసే వారి మీద శాపం వస్తుంది. And that's the reason a lot of believers don't grow spiritually. అందుకే అనేక మంది విశ్వాసులు ఆత్మీయంగా ఎదగరు. Because they have sinned against somebody else and they keep on doing it. ఎందుకంటే వాళ్ళు ఇతరులకు వ్యతిరేకంగా పాపం చేస్తారు, పాపం చేస్తూనే ఉంటారు. They think murder, adultery, those are sins against others. Those are serious because they're external. వేరే వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన వ్యభిచారం కానీ నరహత్య కానీ అవి ఎంతో తీవ్రమైనవి అనుకుంటారు, ఎందుకంటే అవి బాహ్య సంబంధంగా కనపడతాయి కాబట్టి. But many Christians don't think of evil speaking, hurting other people in that way, as a serious thing. కానీ అనేక మంది విశ్వాసులకు ఇది తెలియదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడి వాళ్ళని గాయపరచడం అనేది ఎంతో తీవ్రమైన పాపం అని వాళ్ళు తెలుసుకోరు. So let's try and understand the seriousness of sins whereby we hurt other people. What is the result? కాబట్టి ఇతరులను గాయపరిచే వాటికి సంబంధించిన పాపములు ఎంత తీవ్రమైనవో మనం తెలుసుకోవాలి. He was cursed and he became a wanderer. It says here, the Lord told him, you are going to be a wanderer, verse 12. దాని ఫలితం ఏమైందో చూడండి. కయ్యూను శపించబడ్డాడు, దేవుడు చెప్తున్నాడు నీవు దేశదిమ్మరువై తిరుగుదువు. 12వ వచనం. You're going to be a lonely person. Those who live in sin, there's a spiritual loneliness in their life. They're lonely because God is not with them. Godly people are not with them. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఆత్మీయంగా ఎంతో ఒంటరిగా ఉంటారు, ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండడు, దైవజనులు వారికి తోడుగా ఉండరు. They may have friends of the same type. There are gangs of murderers who are friends with each other. వాళ్ళలాంటి స్నేహితులు వాళ్ళకు ఉండొచ్చు, దొంగలకు కూడా అనేక మంది స్నేహితులు ఉంటారు. But there will be a loneliness in the sense that God is not with them and godly people are not with them. వాళ్ళు ఆత్మీయంగా ఎంతో ఒంటరిగా ఉంటారు, దేవుడు వారికి తోడుగా ఉండడు, దేవుని ప్రజలు కూడా వారికి తోడుగా ఉండరు. And so we see here the result is not only that, but we see Cain's children దాని యొక్క పర్యవసానం ఇది మాత్రమే కాదు, కయ్యూను పిల్లలను కూడా మనం చూసినట్లయితే went astray from God, just like Cain became his murderer, one of his descendants became a murderer, and they drifted away from God. కయ్యూను దేవుని నుండి తొలగిపోయినట్లుగా, కయ్యూను నరహంతకుడు అయినట్లుగా, కయ్యూనికి సంబంధించిన వారు కూడా ఒక వ్యక్తి నరహంతకుడుగా అయ్యాడు, దేవుని నుండి తొలగిపోయారు. So there are tremendous consequences when this curse of God comes upon a person. కాబట్టి ఒక వ్యక్తి మీదకి దేవుని యొక్క శాపం వచ్చినప్పుడు దాని పర్యవసానాలు ఎంతో విపరీతంగా ఉంటాయి. So let's keep this in mind. Sins where we harm ourselves are serious, but it's not as serious as sins where we harm other people. కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. మనల్ని మనం పాడు చేసుకునే పాపములు కూడా తీవ్రమైనవే, కానీ ఇతరులకు హాని చేసే పాపములు ఇంకా ఎంతో తీవ్రమైనవి. Jesus came to deliver us from both. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారంటే ఈ రెండు రకాల పాపముల నుండి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చారు. Let's seek for deliverance from both. ఈ రెండింటి నుంచి విడుదలను మనం కోరుకుందాం. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.